అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ్యుడు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు కావచ్చు, 6 మండలాలు కావచ్చు, 7 మండలాలు కావచ్చు, 8 మండలాలు కావచ్చు. ఆ మండలాలకు పెద్ద, ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ పెద్ద. ఆయన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు బాధ్యత వహించాలి. అంటే ఓటరుకు సంబంధించిన సంక్షేమం కానీ ఏదైనా కానీ ఆయన అభివృద్ధి చేయాలి. కనీస వసతులు, అవసరాలు. ముఖ్యంగా గ్రామంలో ఏ గ్రామానికి పోయినా ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్న దేవతలను విజిట్ చేయాలి. ఫస్ట్ విజిట్ చేసి తర్వాత ఇళ్ళకాడికి పోయి ఓట్లు అడుగుతావో, నువ్వు చేసిన అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తావో తర్వాత అది ఆప్షన్. అది ముఖ్యంగా గ్రామంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఈ ముగ్గురు కులస్తు సంబంధించిన పండుగలు ఉంటే ఆ పండుగలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలి. ఏ పండుగలు జరుగుతాయి, ఏం కథ. 5 సంవత్సరాలు కలిపి ప్రతి సంవత్సరము కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఎలక్షన్లప్పుడు ఓట్లు ఏ విధంగా అయితే అందరి ఇళ్ళ కాడ అడుగుతావో అందరినీ కలుపుకొని పోయి సమగ్ర సమాచారం సేకరించి ఆ గ్రామ ప్రజల నుండి ముందరుండి ఆ గ్రామ ప్రజలను ప్రోత్సాహపరిచి ఉత్సాహపరిచి పండుగలు జరిపించాలి. తద్వారా ఏమవుతుందంటే మళ్ళా 5 ఏళ్ళ తర్వాత ఎవరైనా, నేను ఎమ్మెల్యే కాకపోయినా చెప్తున్నా, చెప్పిన భవిష్యత్తులో కావచ్చేమో, నాకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి, మేధోశక్తి, మంచి ఉన్నత ఆశయాలు, ఉన్నత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీతో పంచుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ మనకి ఎవరు పోటీ రావాలనే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ప్రతి గ్రామము నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఉంటుంది. గ్రామంలో పండుగలు జరిపితే ఆ గ్రామానికి మంచిది, ఆ వీధికి మంచిది, ఆ ఇంటికి మంచిది, ఆ నియోజకవర్గానికి మంచిది. ఈ విధంగా ఏ ఎమ్మెల్యే అయితే మార్పు వచ్చి అన్ని గ్రామాలలో ఏ పండుగలు పడబాటు పడినాయో అవన్నీ ప్రతి సంవత్సరము, ఆయన 5 ఏళ్ళు ఉంటాడు కదా ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు పండుగలు జరిపించానుకో ఎంత కళ ఉంటుంది. గ్రామాలలో కళ ఉంటుంది, మండలంలో కళ ఉంటుంది, నియోజకవర్గంలో కళ ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్లకు నాన్ స్టాప్గా నిన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. కనీసం పండుగలో జరిపించాడు. పండుగలు వచ్చే ఆడపిల్లలు ఇళ్ళకి వచ్చారు, ఎట్టుంటే ఇంటి కళ సూపర్గా ఉంటుంది. నేను ఆలోచించి ప్రతి గ్రామంలో ఏమైనా పండుగలు పడవారు పడింటే పండుగలు జరిపించి మీరు దైవ కృపను, దైవ ఆశీస్సులు పొందండి. సంతోషం. మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. జై సింహనారాయణ, జై శ్రీరామ్. నేను మీ గద్దె శ్రీ భాష అలియా స్పెషల్ స్టార్ గిరి. జై సింహనారాయణ, జై శ్రీరామ్. లవ్ యూ ఆల్.